Ask anything and everything, I am here to answer. హలో సార్. సార్ సోషల్ మీడియాలో చాలా నెగిటివ్ ట్రోల్ అవుతుంది, బట్ యూ లుక్ సో కూల్ అండ్ హ్యాపీ. హౌ యు ఆర్ హ్యాండ్లింగ్ దట్? See, first of all, how to answer, మనకంటూ ఒక క్యారెక్టర్ ఉంటుంది. అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్రైజ్ ఆర్ క్రిటిసిజం, క్యారెక్టర్ ఒకేలా ఉండాలి. బేసిక్గా గబ్బర్ సింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది, నేను ఆకాశం లాంటి ఉరుము వచ్చినా మెరుపు వచ్చినా పిడుగు వచ్చినా ఎప్పుడు నేను ఇలాగే ఉంటానని. సో ఆ డైలాగ్ ఏంటంటే, సోషల్ మీడియాలో ట్రోల్స్ నాకు కొత్త కాదు, అలాగే సోషల్ మీడియా మాత్రమే జీవితం కాదు. మిరపకాయ రిలీజ్ ఎప్పుడు? మిరపకాయ రిలీజా? ప్రొడ్యూసర్తో మాట్లాడి ఇమీడియట్గా చేపిద్దాం. త్వరగా అయ్యేలా చూడండి. షూర్. యా హాయ్ సార్. యా చెప్పమ్మా. యాక్చువల్లీ ప్రీమియర్ తర్వాత కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినా, బట్ మీ రైటింగ్స్ అండ్ రవి సార్ యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది. చాలామంది ఆడియన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కొన్ని డైలాగ్స్ కానీ ఎవ్రీథింగ్. సో నెగిటివ్ టాక్స్ ఉన్నా కానీ మీరైతే చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తారు ఆడియన్స్కి? డెఫినెట్గా ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. అదేంటంటే విత్ ఆల్ ద డ్యూ రెస్పెక్ట్, ఇప్పుడు అమ్మాయి అడిగిన క్వశ్చన్కి కానీ సుధీర్ వర్మ కానీ లేకపోతే రమేష్ వర్మ అలాగే కార్తీక్ ఘట్టంనేని వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్. బట్ లెట్ మీ బి ప్రాక్టికల్. గతంలో రామారావు అండ్ డ్యూటీ కానీ, రావణాసుర కానీ, కిలాడి కానీ, ఈగిల్ కానీ ఇవి కూడా కొంచెం డిసప్పాయింట్ చేసాయి. బట్ ఆ డైరెక్టర్ల మీద లేని అటాక్ నా మీద ఉంది. ఎందుకంటే ఐ కెన్ ఈజీలీ సెన్స్ దెర్ ఆర్ సమ్ పర్సనల్ ఎజెండాస్. కొంతమంది, అంతమంది అని చెప్పను, కొంతమంది. అట్ ది సేమ్ టైమ్ ఎందుకు డైలాగులు మీకు గుర్తున్నాయంటే, ఈ ఎవరైతే అటాక్ చేసి ఎవరైతే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో దే ఆర్ కన్వీనియంట్లీ క్రిటిసైజింగ్. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అండ్ కన్వీనియంట్ క్రిటిసిజం. సో ఏదో డ్యాన్స్ మూమెంట్లో ఒక జేబులో పాకెట్ల గురించి మాట్లాడుతున్నారు, బట్ కట్నం తీసుకొని కాపురం చేసే మగవాడు చేస్తే మగవాడు వ్యభిచారం చేసినట్టు డైలాగ్ రాశాను. దాన్ని కన్వీనియంట్గా పక్కన పెట్టేశారు, ఎందుకంటే మంచి డైలాగ్ కదా. అమ్మాయిలందరికీ విపరీతంగా నచ్చిన, చాలామంది కాల్ చేశారు. ఆ డైలాగ్ చాలా మంచి డైలాగ్. అలాగే హీరోయిన్ ఎప్పుడైతే నువ్వు నా వెనకాల పడ్డా నాకు ఇబ్బందిగా ఉంది అంటుందో, అప్పుడు హీరో 2 చేతులు పెట్టి దండం పెట్టి, మీకు నా ప్రేమ అర్థమయ్యేంత వరకు ఇంకా నేను మీ జోలికి రాను అంటాడు. అబ్బాయిలందరికీ కూడా ఒక అమ్మాయి ఎప్పుడైతే పింక్ సినిమాలు చెప్పినట్టు ఒక అమ్మాయి ఎప్పుడైతే నో అని చెప్పిందో ఆ నోని రెస్పెక్ట్ చేయాలి మనం. సో ఆ థాట్ నుంచి వచ్చిన డైలాగ్ అది. సో దీని గురించి కూడా ఎవరు మాట్లాడరు, ఎవరైతే నెగిటివ్ స్ప్రెడ్ చేద్దాం అనుకున్నారు. సో ఎన్నో మంచి డైలాగులు, ఎన్నో మంచి విషయాలు సినిమాలో ఉన్నప్పుడు దాన్ని కన్వీనియంట్గా పక్కన పెట్టి, కన్స్ట్రక్టివ్ని పక్కన పెట్టి కన్వీనియంట్ క్రిటిసిజం చేసిన వాళ్ళ గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు నా ఫీలింగ్ అంతే. యా హాయ్ సార్, నా పేరు పవన్ కళ్యాణ్. సో డిఎస్పీ క్యామియో ఉంది కదా, అది ముందు నుంచి ప్లాన్ చేస్తున్నారా లేదంటే సినిమా షూటింగ్ అప్పుడు ఫ్లో? మొన్న నేను పోస్ట్ రిలీజ్ మీట్లో చెప్పినట్టు భాను మాస్టరు, రవితేజ్ గారు అందరు కలిసి నన్ను చేయమన్నారు క్యామియో. నేనేమో పక్క పోస్ట్ ప్రొడక్షను, ప్రమోషన్స్ ప్లస్ సాంగ్ షూటింగ్ జరుగుతుంది. ఐ వాజ్ ఫుల్లీ టైర్డ్, ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు బీ ఆన్ స్క్రీన్. ఏం చేయాలో అర్థం కాక లాస్ట్ మినిట్లో రేపు షూటింగ్ అనగా దేవిశ్రీ ప్రసాద్ గారికి కాల్ చేశాను. ఆయన షాక్ అయిపోయాడు, సార్ మరీ 1 day ముందు చెప్తున్నారు, అసలు ఏంటి సాంగ్ ఏంటి అదేంటి. బట్ ఆల్రెడీ మిక్కీ జమేర్కి పాటలు అంటే దేవిశ్రీ గారికి కూడా బాగా ఇష్టం. హీ ఆల్వేస్ కన్వేడ్ హిస్ బెస్ట్ రిగార్డ్స్ టు కన్వే. సో నేను అన్నాను, సార్ August 4th షూట్ చేస్తున్నాము, లాస్ట్ డే ఆఫ్ ద షూట్. సో ఆ రోజు ఫ్రెండ్షిప్ డే కదా, ఫ్రెండ్షిప్ డే పరంగా నేను ఫ్రెండ్గా అడుగుతున్నాను, ఇది రిక్వెస్ట్ డైరెక్టర్గా కాదు అన్నాను. మీరు ఫోన్ పెట్టండి నేను వచ్చేస్తున్నాను. దట్ ఈస్ ఇస్ గ్రేట్నెస్ యాక్చువల్లీ. సో అండ్ ఈ ఇయర్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఏమైనా అప్డేట్ మేబీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ముందు మిస్టర్ బచ్చన్ అప్డేట్లని తట్టుకొని ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్లకి వెళ్దాం. యా ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. హాయ్ సార్, నా పేరు మహేందర్ అండి. చెప్పండి సార్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, సోషల్ మీడియా ఉంది కదా సార్. సో ఇప్పటి జనరేషన్ అంతా ఇందులో ఉన్నారు. సో మీరేం చేశారంటే ఓల్డ్ జనరేషన్ ప్రేమను చూపించారు. సో దానికి థ్యాంక్ యూ సార్. అలాగే ల్యాండ్ ఫోన్, గ్రామ్ ఫోన్ రికార్డర్స్ ఉన్నాయి కదా, వాటి విషయంలో మీరు క్లుప్తంగా బాగా క్లియర్గా వెళ్ళేసి దాని గురించి మీరు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీటి వెనకాల జరిగినటువంటి స్టోరీ ఏమైనా చెప్పగలరు? ఇది
ఒక 80s 90sలో జరిగిన కథ అని ఎప్పుడైతే బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ అని చెప్పిందో నాకు ఫస్ట్ ఫోకస్ దీని మీదకి వెళ్ళింది. ఆ టైంలో ఒక అమ్మాయి అబ్బాయి కలుసుకోవాలంటే ఉండే ఒక డిఫికల్టీస్, ఆ టైంలో ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవాలంటే ఉండేది. ఇప్పుడు ఏముంది, గర్ల్ ఫ్రెండ్ గుర్తురాగానే హాయ్ అని చెప్పి వాట్సాప్లో మెసేజ్ పెట్టేస్తారు, వీళ్ళని చూడాలంటే వీడియో కాల్ చేసుకుంటారు. బట్ ఆ రోజుల్లో అమ్మాయి చూడడమే చాలా కష్టం, ఇబ్బందిగా ఉండేది, చాలా కష్టంగా ఉండేది. సొసైటికల్ నార్మ్స్ అలా ఉండేవి. సో అది చూపిద్దామని కొంతమంది అడిగారు, ఏంటి ఆ టైంలో జనరేషన్ తీస్తే ఇప్పటి జనరేషన్ కనెక్ట్ అవుతారా లేదా అని. సో నాకు మహానటి విపరీతంగా నచ్చింది. మహానటి ఈ జనరేషన్ సినిమా కాదు కదా. సో ఎక్కడో పవర్ఫుల్గా కమ్యూనికేట్ అయిన సీన్స్ అన్నీ మీకు బాగా గుర్తున్నాయి. కొన్ని హిందీ సాంగ్స్ అవి ఉండేసరికి కొంతమంది 80s 90s సాంగ్స్ కొంతమంది యూత్ కనెక్ట్ అవ్వలేదు. సో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అని కూడా ఎందుకన్నానంటే, ఐ హ్యావ్ రెడ్ ఆల్ ద రివ్యూస్, మొత్తం అన్ని రివ్యూస్ చదివా నేను. అందులో పర్సనల్ అటాక్స్ ఉన్నాయి, అవన్నీ నేను పక్కన పెడితే అందులో నచ్చిన అంశాలు చాలామంది రాశారు. అండ్ అందులో ఉన్న కామన్ పాయింట్స్ అన్నీ నేను నోట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు గ్రేటాంధ్రమూర్తి గారికి జరిగిన ఇంటర్వ్యూ వల్ల ఇంకోటి అవ్వచ్చు, అతను ఎంత అటాక్ చేసినా ఏం చేసినా నాకు రివ్యూలో గ్రేటాంధ్రాలో నేను మనకు చెప్పాను, గ్రేటాంధ్రాలో రాసిన రివ్యూలో నాకు చాలా విషయాలు నచ్చాయి ఫ్రాంక్గా. సో మీరు 80s 70s అన్నారు, నేను వాగ్దానం సినిమాలోది ఒక పాట ఘంటసాల గారు సీతాకళ్యాణ పాట పెట్టా, ఆ పాయింట్ని గ్రేటాంధ్ర రివ్యూ ఆయన పర్టికులర్గా నోట్ చేశాడు. సో చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్ కదా, ఇది గుర్తుంచి ఉంటుందా లేదా, ఆడియన్స్ దీన్ని కనెక్ట్ అవుతారా లేదా అన్నప్పుడు, ఇలాంటి రివ్యూస్ అవుతున్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో అతను 2.25 ఎంతో ఇచ్చాడు, ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్. బట్ నేను చదివిన రివ్యూలలో అతను మెన్షన్ చేసిన అవన్నీ నాకు బాగా నచ్చాయి. సో అవన్నీ బేస్ చేసుకొని నాకు తెలిసి ప్రతి డైరెక్టర్కి తను చేసిన వర్క్ చాలా గొప్పగా ఉంటుంది. ఒక్క ఫ్రేమ్ తీయాలన్నా సరే ఒప్పుకొని దర్శకులను చూసా. అలాంటిది 11 to 13 minutes ఈ రివ్యూస్లో వచ్చిన కామన్ పాయింట్స్ అన్నీ తీసుకొని 11 to 13 minutes ట్రిమ్ చేశాను నేను యాక్చువల్గా. సో నేను రివ్యూస్ని సీరియస్గా తీసుకుంటా అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. సో రవితేజ గారి పక్కన జిక్కి గారికి మంచి మాస్ క్యారెక్టర్ పడింది. యాజ్ అ డైరెక్టర్ మీ థాట్ ప్రాసెస్ ఏంటి హీరోయిన్స్ చూస్ చేసుకునేటప్పుడు? అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, డే వన్నే ఆడియన్స్ అంటే జనరల్గా ఆడియన్స్ చాలా ఇవాల్వ్ అయ్యారు ఇదివరకు కన్నా ఇప్పుడు చాలా కొంచెం సైలెన్స్ అమ్మా, ఇక్కడ నిల్చిన వాళ్ళందరూ కొంచెం సైలెన్స్. ఆడియన్స్ చాలా ఇవాల్వ్ అయ్యారు ఇదివరకు కన్నా. సో డే వన్నే ఫిక్స్ అయిపోతున్నారు సినిమా ఎలా ఉంది, సినిమా ఎలా ఉందని. అది మీకు ఓకేనా? వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? 100% అండి. సినిమా చూడాలా వద్దా అనేది మన ట్రైలర్ని బట్టి, మన సాంగ్స్ రిలీజ్ ముందే బ్లాక్ బస్టర్ అయ్యి, ఒక సాంగ్ 2 సాంగ్లు కాదు, ఎంటైర్ ఆల్బమ్. జిక్కీ సాంగ్లో లిరిక్స్ కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు చాలామంది, ఎన్ని రోజులైంది ఇలాంటి లిరిక్స్ విని అని. సో డే వన్ డిసైడ్ అవ్వడానికి, సినిమా చూడడానికి, ఇప్పుడు సినిమా నచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు అంటే పర్సనల్ అటాక్స్ పక్కన పెట్టేస్తే, సినిమా నచ్చిన వాళ్ళు కూడా టికెట్ కొనుక్కున్న సినిమా, అరే హరీష్ ఒక సినిమా తీసాడు బాగుంటుంది అని సాంగ్స్ విను, ట్రైలర్ విను, టీజర్ విను, లోపలికి వచ్చిన వాళ్ళు కదా. సో ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి హూ ఎవర్ వాచ్ మై ఫిల్మ్, విత్ రెస్పెక్ట్ ఆఫ్ యువర్ లైకింగ్ ఆర్ డిస్లైకింగ్. I respect all the people who bought the ticket and watched the film, first of all. I have a huge respect on that. So, జిక్కీ అనే క్యారెక్టర్కి ఎందుకు కొత్త అమ్మాయికి వెళ్ళామంటే, ఆ 90sలో ఒక వీధిలో ఒక అమ్మాయి ఇలా ఉండేదేమో అనిపించడానికి. సో ఫ్రెష్ ఫేస్ అయితే న్యాచురల్గా ఆ స్ట్రీట్లో ఒక జిక్కీ అనే అమ్మాయి ఉంది అనే ఫీలింగ్ వస్తుంది. ఆల్రెడీ స్టార్స్ని, సూపర్ స్టార్స్ని పెడితే వాళ్ళు చేసిన మిగతా మోడర్న్ సినిమాల తాలూకు ఇమేజ్ అంతా ఓవర్ షాడో అవుతుందని అలా పెట్టాము. సాంగ్స్లో డెఫినెట్గా ఐఎమ్ కమర్షియల్ ఫిల్మ్ మేకర్, ఐ లవ్ సాంగ్స్. నేను చాలామంది సోషల్ మీడియాలో మోడర్న్ రాఘవేంద్ర అంటున్నారు, ఐ టేక్ ఇట్ యాస్ కాంప్లిమెంట్. సాంగ్స్లో డెఫినెట్గా సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది. ఒకవేళ ఉమెన్నే ఆబ్జెక్టిఫై చేయాలనుకుంటే సినిమా అంతా మీరు అబ్జర్వ్ చేస్తే అమ్మాయి లంగావణిలో ఉంటుంది లేదా శారీలో ఉంటుంది తప్ప, ఎక్కడ కూడా టాకీలో తీసిన సీన్స్లో కూడా ఎక్కడ కావాలని చెప్పి, ఈవెన్ తో యంగ్ కపుల్ ఆర్ ఇన్ లవ్, ఎక్కడ కూడా అనవసరపు ఎక్స్పోజింగ్ కానీ అది ఇప్పుడు చేయలేదు. సో నేను చెప్తున్నా కదా, కన్వీనియంట్గా క్రిటిసైజ్ చేసేవాళ్ళు టాకీలో ఒక 40-50 సీన్లు అమ్మాయి ఉంటే ఆ లంగావని వదిలేసి సాంగ్స్లో ఎప్పుడో వచ్చే ఒక సాంగ్స్లో పట్టుకుందాన్ని ఆబ్జెక్టిఫై చేస్తారు. సో ఇవన్నీ చూసినప్పుడు నవ్వు వస్తుంటుంది.